ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రేమతో కొద్దిసేపు వాక్యం ధ్యానించుకోవడానికి ఆహ్వానిస్తుంటున్నాను. ప్రార్థించుకొని మనం ప్రభుని ఆరాధిద్దాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మమ్మల్ని కాచి కాపాడిన విధానమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ, మా కొరకై మీ ప్రాణమును పెట్టి మాకు ఇచ్చినటువంటి ప్రభువా, పునరుద్ధానమును కొరకై ప్రభువా మీరు పునరుద్ధానుడై మేము ఈ లోకంలో శారీరకంగా మరణించిన తర్వాత తిరిగి మీ యొక్క రెండవ రాకడలో మేమందరం కూడా తిరిగి జన్మిస్తామని మీరు మాకు ఇచ్చినటువంటి వాగ్దానములను బట్టి మిమ్మల్ని విశ్వసిస్తూ, మరి ముఖ్యంగా ప్రభువా నేటి దినం వాక్యం ధ్యానించనాయింటుండగా మీ యొక్క జ్ఞానం చేత వాక్యం చూచి గ్రహించి అన్వయించుకొని కృప దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. మంచిదండి, ఒక పాట పాడి మనం ప్రభువుని ఆరాధిద్దాం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం అనే పాట పాడి మనం ప్రభువుని ఆరాధిద్దాం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చోటినను, నరకపు పాశములరికట్టినను. నా శత్రువులు నన్ను చోటినను, నరకపు పాశములరికట్టినను. వరదవలే భక్తిహీనులు పొల్లిన, వరదవలే భక్తిహీనులు పొల్లిన, వదలక నన్ను ఎడబాయని దేవా, వదలక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైన నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణపు టురులలో మరువక మొరలి, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. మరణపు టురులలో మరువక మొరలి, ఉన్నత దుర్గమై రక్షణ శృంగం. తన ఆలయములో నా మొర వినెను, తన ఆలయములో నా మొర వినెను. అదరెను ధరణి భయకంపముచే, అదరెను ధరణి భయకంపముచే. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవే. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవే. అన్యజనులలో ధన్యత చూపును, అన్యజనులలో
ధన్యత చూపును. హల్లెలూయా స్తుతి గానము చేసేదం, హల్లెలూయా స్తుతి గానము చేసేదం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా ప్రియులారా, మంచిది. నేటి దినం మనం ధ్యానిస్తున్నటువంటి అంశము క్రీస్తునందు విశ్వసించుట, పునరుద్ధానం. ప్రభువైన యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు, అంటే తను డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ఈ దేవాలయాన్ని మీరు కూలగొట్టినట్లయినా 3 దినములలో నిన్ను కడతాను అని చెప్పారు. అది అంతగా సులువుగా అందరూ అర్థం చేసుకోలేరు. ఎందుకంటే కొన్ని దైవికమైనటువంటి విషయాలు మన జీవితంలో కూడా అంత సులువుగా అర్థం కాదు ప్రియులారా. అయితే పునరుద్ధానమును నేనే అని యేసుప్రభు చెప్పాడు. అసలు ఆ పునరుద్ధానం అంటే ఏంటి అన్న విషయం కూడా అందరికీ అంతగా అర్థం కాలేదు. ఇప్పటికీ కూడా ఆ పునరుద్ధానం గురించి చాలామందికి అర్థం కాదు. ఎందుకు అని అంటే, ఒక సబ్జెక్టు వేరొక సబ్జెక్టు, నేను ఒకటే సబ్జెక్టులో పర్ఫెక్ట్ అయినప్పుడు మిగతా సబ్జెక్టు నాకు అంత సులువుగా అర్థం కాకపోవచ్చు. సేమ్ వే నేను ఈ లోకానుసారంగానే సంపూర్ణంగా నేను కనుక జీవించినట్లయితే పరలోక విషయాలు నాకు అంత సులువుగా అర్థం కావు. పరలోక విషయాలు నాకు అర్థం చేసుకోగలిగినప్పుడు ఈ లోకంలో ప్రతిదీ కూడా నాకు ఇబ్బందికరంగా అనిపించవచ్చు. కాబట్టి ఏది ఏమైనా ఇక్కడ మనము ఈరోజు పునరుద్ధానం గురించి మనం మాట్లాడుకుందాం. యేసు ప్రభు చేసినటువంటి ఒక క్రియను చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 17 నుంచి 28 గల వచనములు, 17 నుంచి 28 వచనముల వరకు కనుక ప్యాసేజ్ మనం చదువుకున్నట్లయితే, యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండెనని తెలుసుకొని, ఈ స్టోరీలో అంటే జరిగినటువంటి చరిత్రనండి, కథ అనండి. ఏం జరిగిందనంటే, లాజరస్ అనే వ్యక్తి చనిపోయాడు, మరణించినాడు, మృతి పొందాడు. సరే, ఏ పదమైనా శరీరం నుంచి తన ప్రాణము వేరు చేయబడింది. సో అప్పటికి 4 రోజులైంది. యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండనని తెలుసుకొనెను. సాంప్రదాయ ప్రకారం ఒక్కొక్క అంటే ప్రాంతాల వారిగానండి, వారి యొక్క ఆధ్యాత్మిక స్థితిగతులను బట్టి అనండి, ఒక వ్యక్తి శరీరాన్ని విడిచి, అంటే శరీరం నుంచి ప్రాణము ఆత్మ వేరైపోయిన తర్వాత ఆయా సాంప్రదాయాల ప్రకారం కొద్దిమంది సమాధి చేస్తారు, కొద్దిమంది సరిదహన సంస్కారం అంటుంటారు. ఏ రకంగా చేసినా ఇక్కడ లాజర్ విషయాన్ని కనుక వచ్చినట్లయితే, లాజరు సమాధిలో ఉన్నాడు, 4 దినములు అయింది. వచ్చిన తర్వాత ఏం జరిగింది? బేతనీయ యెరూషలేమునకు సమీపమై ఉండెను, దానికి ఇంచుమించు కోసెడు దూరం. గనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గూర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చి ఉండిరి. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన్న వెళ్ళెను, కానీ మరియ ఇంటిలో కూర్చొని ఉండెను. లాజర్కి 2 సహోదరులు, సహోదరిమణులు. అయితే వీళ్ళు యేసు ప్రభు వస్తున్నాడు అన్నప్పుడు మార్త అంటే ఇంటిలో దుఃఖకరంగా ఉన్నప్పటికీ కూడా యేసు ప్రభు మా ఇంటికే వస్తున్నాడని చెప్పి, చూడండి, ఎంతోమంది వాళ్ళ ఇంటికి వస్తున్నప్పటికీ కూడా ఎదుర్కోవడానికి మార్త యేసు ప్రభుని ఎదుర్కోవడానికి వెళ్ళింది, అంటే రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళింది. దారిలో మాట్లాడినటువంటి మాట మార్త అంటుంది. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఆమె లౌకికంగా మాట్లాడుతుంది. నీవే గనక ఇక్కడ ఉన్నట్లయితే నా సహోదరుడు చనిపోయి ఉండేవాడు కాదు అని, అంటే తన యొక్క మనసులోని మాటల్ని యేసు ప్రభువుకు మార్త వ్యక్తపరిచింది. ఇప్పుడైనను నీవు దేవునిని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదునెను. తర్వాత అంటే ఏమో జరిగింది? ఇప్పటికైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదునెను. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పాడు. సందర్భం చూడండి, చనిపోయిన లాజర్ సమాధిలో ఉంటాడు. మార్త యేసు ప్రభుని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళింది.
మళ్ళా నీవే కనుక ఇక్కడ ఉన్నట్లయితే చనిపోయి ఉండేవాడు కాదు అంది. అప్పుడు యేసు ప్రభు అంటాడు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పాడు. ఆయన ప్రస్తుత పరిస్థితి గురించి యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. లాజరు లేస్తాడన్నారు, కానీ మరియా వేరే పునరుద్ధానం గురించి మాట్లాడుతూ ఉంటాడు. అదే అండి నేను ఇందాక మీతో ఆరంభంలో చెప్పింది. కొన్ని సందర్భాలలో వాక్యము కానీ దేవుడి యొక్క వాక్కులు మనకు ఎవరి ద్వారా చెప్పబడినా కూడా చెప్పే విధానంలో వారి ఉద్దేశము వేరు, నేను గ్రహించిన నా ఉద్దేశము వేరుగా ఉంటుంది. యేసుప్రభు ఏమన్నాడు, నీ సహోదరుడు మరలా లేచునని చెప్పగా మార్త ఏమంటుందని, అంత్య దినమున పునరుద్ధానమందు లేచునని నేను ఎరుగుదును. యేసు ప్రభు ప్రస్తుతం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు, మార్త అంత్య దినముల గురించి మాట్లాడుతుంది. నిజానికి అప్పటికి ఉన్నటువంటి అంత్య దినములలో పునరుద్ధానం ఏంటి? రెండవ రాకడ ఉంటుంది, కానీ ఆ రెండవ రాకడ యేసు ప్రభు నుంచే, యేసు ప్రభువే వస్తాడన్న విషయం ఇక్కడ మార్త అంతగా క్లారిటీగా లేదు. ఎందుకంటే అప్పటికి యేసు ప్రభు ఇంకా మన పాపాల నిమిత్తమే కల్వరి సిలువలో ప్రాణము పెట్టలేదు. అప్పుడు యేసు ప్రభు ఆ మార్తకి ఇచ్చిన సమాధానం ఏంటి చూడండి. కన్వర్జేషన్లో మనం కూడా ఒక్కొక్కసారి ఆలోచిద్దామండి. యేసు ప్రభువునందు విశ్వసించింది, నీవు తప్పకుండా ఏమైనా చెయ్యగలవు, అసలు నీవేం అడిగినా పొందుకోగలవు, నీవే కనుక ఇక్కడ ఉండి ఉన్నట్లయితే. ఎందుకంటే ఆమె యేసు ప్రభు చేసినటువంటి క్రియలన్నీ చూసింది, ఆయన విశ్వసించింది. కానీ ఆ విశ్వాసంలో కొంచెం తేడా ఎక్కడ వచ్చిందండి. నీవే కనుక ఇక్కడ ఉన్నట్లయితే తమ్ముడు చావకుండా, ఆ విశ్వాసం ఉంది, ఆమెలో విశ్వాసం ఉంది. యేసుప్రభు అంటాడు, ఇప్పటికైనా కూడా నువ్వేం అడిగినా కూడా నువ్వు పొందుకుంటావు అన్నప్పుడు, అయ్యా నీ తమ్ముడు లేస్తాడని యేసుప్రభు చెప్పినప్పుడు యేసుప్రభు మార్తమ్మ అంటుంది, అంచె దినములో లేస్తాడని నాకు తెలుసు, కానీ అది అంటే విశ్వసించినప్పటికీ ఇప్పుడే జరుగుతుందన్న పూర్తి నమ్మకం ఆమెలో కలిగి ఉండలేదు. ఎందుకంటే అప్పటికి అంటే అప్పుడు ఆమెలో విశ్వాసం ఇంకా అభివృద్ధి పొందించడం కొరకు యేసుప్రభు ఒక మాట అంటాడు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. అదే ఇక విశ్వాసం గురించి ప్రస్తావన మాట్లాడుతూ ఆ సందర్భం చూడండి. చనిపోయినటువంటి సందర్భం దుఃఖకరంలో ఉంటున్నప్పుడు ఇక్కడ అసలు ఆ పునరుద్ధానము నేనే, జీవము నేనే అనేటటువంటి ఆ యొక్క సత్యాన్ని యేసు ప్రభువు ఆమెకు స్పష్టీకరణ చేస్తూ ఉంటున్నాడు. అయినప్పటికీ ఆ మార్తమ్మ వేరే రకంగా తీసుకుంటుంది, అంటే ఆ సందర్భం అటువంటిది లేండి. అందుకని కొన్ని ఆయా సందర్భాన్ని బట్టి అని మాట్లాడుతుంటున్నప్పుడు, పైగా యేసు ప్రభు అదే ఆ రోజే కాదండి, ఈరోజు కూడా మనకిస్తున్నటువంటి ఒక వాగ్దానం అనండి, నమ్మకం అనండి, ఒక గొప్ప మనం దేనికైతే ఎదురు చూస్తున్నామో దాని నిమిషం, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. అంటే నేను బ్రతికున్నప్పుడు యేసు ప్రభువునందు కనుక విశ్వాసం ఉంచినట్లయితే ఎన్నటికి చనిపోడు. అది దేని గురించి మాట్లాడుతున్నాడు యేసు ప్రభు? నా ఆత్మ యొక్క మరణం గురించి. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. యేసు ప్రభు అడిగాడు. అందుకు ఆమె ఏమన్నదండి? ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడవైన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచాను. ఇప్పుడు మార్త విన్నది, ఆమెలో జరగవలసినటువంటి క్రియ అంతా జరిగింది. వెళ్ళి మరియమ్మ కూడా చెప్పింది. ఈ మరియా యేసుప్రభు తల్లి కాదు, లాజరు సహోదరి. వెళ్ళి ఆమె విని త్వరగా లేచి ఆయన వద్దకు వచ్చెను. యేసు ఇంకను ఆ గ్రామంలోనికి రాక మార్త ఆయనను కలుసుకున్న చోటనే ఉండెను. గనుక ఇంటిలో మరియతో కూడా నుండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి యొద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నదనుకొని ఆమె వెంట వెళ్ళిరి. అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండుననెను. చూడండి, మార్త అదే మాట అంది, మరియ కూడా అదే మాట అంది. నీవే గనక ఇక్కడ ఉన్న యెడల నా తమ్ముడు చావకుండును అని. ఇది విశ్వాసం. ఆ విశ్వాసం అన్నది చూడండి, తన తమ్ముడి ప్రస్తావనలోనే జరగలేదు. అంటే అసలు అప్పటికి తన తమ్ముడిని లేపిన తర్వాత విశ్వసించలేదండి. కానీ యేసులో ఈ పునరుద్ధానం అంటే లాజరుకు జీవం ఇవ్వగలడని నమ్మకం ఉంది.
ప్రియులారా, ఆ విశ్వాసము నీకు నాకు అవసరం. చనిపోయిన వ్యక్తి గురించి కూడా నీవే గనక ఉన్నట్లయితే అది విశ్వాసం. సరే, అయినప్పటికీ కూడా వాళ్ళ విశ్వాసాన్ని ఈయన వెల్లడి పరచటం కొరకు లాజరస్ను లేపుతాడండి. ప్రియులారా, నీవు నేను కూడా క్రీస్తును సంపూర్ణంగా విశ్వసించిన ఎడల, క్రీస్తును విశ్వసించటం అన్నది కేవలం వస్తువుల కొరకు కాదు, ఆరోగ్యం కొరకు కాదు, ఏదో సుఖభోగాల కొరకు కాదు, ఐశ్వర్యం కొరకు కాదు, ఉద్యోగం కొరకు కాదు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది, కల్వరి శిలువ పైన ప్రాణం పెట్టిందే. ఇక్కడ యేసు ప్రభు ఒక మాట అంటాడు, నా యందు విశ్వాసం ఉండు, చనిపోయిన బ్రతుకును అని అంటే నువ్వు శరీరాన్ని విడిచిపెట్టినప్పటికీ కూడా ఆత్మ నీది నిత్య రాజ్యములో దేవుడి సన్నిధిలో ఉంటుంది. కానీ ప్రియులారా, ఈ లోకంలో చాలా వరకు శ్రమలు శారీరకంగా ఉన్నప్పుడు శ్రమలు మనకు సంభవిస్తుంటాయి. ఆ శ్రమలను మనం ఎదుర్కోవటానికి ఆత్మ ద్వారా ఎదుర్కోగలగాలంటే నాలో ఆధ్యాత్మిక స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటున్నప్పుడు నేను ఎదుర్కోగలను. ఇప్పుడు సైనికులు యుద్ధంలోనికి వెళ్ళినప్పుడు శారీరకంగా ఒక వ్యక్తితో, అంటే కొంతవరకే నా బలం ఉండొచ్చు అండి. అంటే మన దేశం వాళ్ళు వేరే దేశంలో, ఏ దేశమైనా అనుకోండి, సరే ఫైటర్స్ ద్వారా నేవీలో అవి కాకుండా శారీరకంగా పోరాడుతూ ఉంటున్నప్పుడు ఆ వ్యక్తిలో ఉండేటటువంటి శారీరక బలము, అసలు అంత బలం ఎక్కడి నుంచి పుంజుకుంటున్నాడంటే తన మనసులో ఉన్నటువంటి ప్రగాఢ సంకల్పం ఏంటి, నా దేశం కొరకు నేను పోరాడాలి అన్న సంకల్పం ఏదైతే ఉందో అవతలి శత్రువులతో పోరాడటానికి శక్తినిస్తుంది. సిమిలర్లీ నేను ఆధ్యాత్మికంగా బలంగా ఉన్నప్పుడు ఈ లోకాన్ని జయించే శక్తి దేవుడు నాకు ఇస్తాడు. కానీ ఆధ్యాత్మికంగా నేను శక్తి పొందుకోవటానికి దేవుడి యందు నేను విశ్వాసం ఉంచాలి. కానీ దేవుడి యందు విశ్వాసం ఉంచటానికి, దేవుడి నమ్మిక ఉంచటానికి అది నా వ్యక్తిగతం. కొద్దిమంది ఎన్ని చూసినా కూడా నమ్మరు. ఎందుకంటే ఇంకను లోకాశ వాళ్ళలో ఎక్కువగా ఉండటం మూలంగా అసలు దేవుడు లేడు అనేటటువంటి ఒక అభిప్రాయంలో ఉంటారు. అది వాళ్ళకు తెలిసినప్పటికీ కొద్దిమంది బలంగా కనుపరుచుకునే వాళ్ళు కూడా ఉంటారు. దేవుడు లేడని అనే వాళ్ళు కూడా ఉంటుంటారు. అంతే, సరే, అది ఆ వ్యక్తికి సంబంధించినటువంటిది. దేవుడే కనుక ఉంటే ఇలా ఎందుకు అవ్వాలండి, అలా ఎందుకు అవ్వాలనే ప్రశ్నలు వాళ్ళలో కూడా ఉత్పన్నం అవుతూ ఉంటుంటాయి. కానీ ఈ విశ్వాసం అన్నది ఎప్పుడైనా కూడా వ్యక్తిగతంగానే ఉంటుందండి. నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నీది కనుక నువ్వు విశ్వాసములో గనక బలపడినట్లయితే తప్పకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా నీవు ఆనందిస్తావు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఏం జరుగుతుందో నాకేం తెలుసండి, నాకు వచ్చి చెప్పిన వాళ్ళు ఎవరని అన్నారు కదా. అసలు దీని తర్వాత కూడా ఇంకొక లోకం ఉంది, పరలోకం అంటూ ఉంది, అక్కడ నేను సజీవుడైనటువంటి దేవుడితో ఆనందిస్తాను అన్నదే విశ్వాసం. దాన్ని ఎవరం రుజువు చేయలేమండి. కాబట్టి పైగా ఈ లోకంలో నేను ఎంతకాలం జీవిస్తాను? కీర్తనకారుడు ఒక మాట అంటాడు. 90వ కీర్తనలో కొన్ని కీర్తన రాసినటువంటి కీర్తనకారుడు కొన్ని విషయాల్ని మనకు బయలుపెడతా ఉంటుంటాడు. ఏంటవి చూద్దాం. చూడండి, దైవజనుడైన మోసే చేసిన ప్రార్థన 90వ కీర్తన. నేను 10వ వచనం చదువుతున్నానంటే ఉన్నటువంటి జస్ట్ ఆయనకి దేవుడిచ్చినటువంటి జ్ఞానం. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను? నీకు చెందవలసిన భయము కొలది పుట్టు, నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను? మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. చూడండి, మోషే ఈ ప్రార్థన చేస్తూ మా దినములు లెక్కించటం అన్నది అంటే, ఇతను ఒక విషయాన్ని మోషే కూడా కొన్ని సందర్భాలలో విశ్వాసం గురించి మాట్లాడినప్పుడు, ఇప్పుడు ఈ కీర్తనలో ఈ విషయాలు రాసినాడు. అదే నిర్గమాకాండంలో కనుక చూసినట్లయితే యెహోవా దేవుడితో ముఖాముఖిగా మాట్లాడినప్పుడు ఆయనలో కూడా ఎంత విశ్వాసం ఇచ్చిందండి. వెనక ఆయన కూడా విశ్వాసం చూడండి,
ఇశ్రాయేలీయులను ఫరో యొక్క బానిసత్వం నుంచి విడిపించడం కొరకు మళ్ళీ మోషేతో చెప్పాడు, నువ్వు వెళ్ళి ఫరోతో మాట్లాడమంటాడు. ఫరోకు హృదయం కఠినం చేస్తాడు. ఎన్నిసార్లు వాళ్ళని విడిపించినప్పటికీ కూడా శ్రమలు పొందుకున్నారు. ఆయన విశ్వాసం చూడండి. ఒకసారి తిరిగి వాళ్ళంతా ఇశ్రాయేలీయులను తీసుకొని వెళ్తుంటున్నప్పుడు ఎర్ర సముద్రం ముందు వెనకాల ఫరో యొక్క సైన్యం ఉన్నారు. ఏమంటాడు? కర్రను నీళ్ళలో కొట్టినప్పుడు అది విశ్వాసం అండి. తప్పకుండా వాగ్దానం చేసిన దేవుడు నన్ను తప్పిస్తాడు. కానీ అంత సుఖప్రదంగా ఉండకపోవచ్చండి. ఇవన్నీ కూడా, ఈ ప్రయాసాలన్నీ కూడా ఎందుకు? ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాతే. ఈ లోకంలో మనకు కుటుంబాన్ని ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, ఇల్లు ఇచ్చినాడు, ఉంటున్నాం. ఎటువంటి సుఖభోగాలలో నీవు జీవిస్తున్నావు, అది వ్యక్తిగతంగానే ఉంటుంది. సుఖం ఉన్నప్పటికీ కూడా సుఖములు అనుభవించలేని వాళ్ళు ఉండొచ్చు, కష్టాలలో కూడా ఆనందించే వాళ్ళు ఉండొచ్చు. ఇవన్నీ వ్యక్తిగతంగానే ఉంటాయి. కానీ ఇక్కడ మోషే చేసినటువంటి ప్రార్థన ఏంటంటే, మా దినములు లెక్కించడం నేర్పు, మాకు ఆ జ్ఞానాన్ని దయచేయి. ఆ జ్ఞానాన్ని ఇవ్వగలన విశ్వాసం కూడా మోషేలో వచ్చిందండి. ప్రియులారా, ఈ లోకంలో, అశాశ్వతమైనటువంటి లోకంలో ప్రభువు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఈ లోకంలో మనకు నెరవేరకపోవచ్చండి. ఈ వాగ్దానాలను చూసినప్పుడు కొన్ని అంటే అసలు వాగ్దానాలు ఎంతో గొప్పగా కనపడతా ఉంటుంటాయి కదా. మరి అవి కొన్ని సందర్భాల్లో చదివినప్పుడు మనకు తృప్తికరంగానే ఉంటుంది కదా. ఎందుకంటే నేను ఈ లౌకికంగా, ఈ ప్రపంచాత్మకంగా నేను చూసినప్పుడు నాకు అసంతృప్తి కలగవచ్చు. కానీ ప్రతి వాక్యం వెనక నాకు నిత్యరాజ్యం గురించి, పరలోకం గురించి మాట్లాడుతున్నాడన్న సత్యాన్ని నేను గ్రహించాలి. ఇప్పుడు యేసు ప్రభు మార్తా మరియమ్మతోటి మాట్లాడినప్పుడు చూడండి, పునరుద్ధానం నేనే జీవమని, మళ్ళీ నా తమ్ముళ్ళు లేస్తాడా అంత్య దినములైంది అంటారు. ఆయన ఇప్పుడు మాట్లాడుతూ ఉంటున్నాడు, వాళ్ళు ఎక్కడి గురించో మాట్లాడుతున్నారు. కనీసం ఆ విశ్వాసమైన, అంటే తప్పకుండా లేస్తారన్న విశ్వాసం వాళ్ళకు ఉంది. సో యేసు ప్రభు ఆ పునరుద్ధానం ఏదైతే మీరు అనుకుంటున్నారో కదా, అసలు ఆ పునరుద్ధానికి మార్గము నేనే పునరుద్ధానం. నా యందు గనక మీరు విశ్వసించినట్లయితే చనిపోయినని కూడా లేస్తాను. యేసు ప్రభు వాగ్దానం చేశాడు, లేచాడు. కాబట్టి పునరుద్ధానుడైన క్రీస్తు శక్తిలో మనందరం కూడా తిరిగి మనకు, అంటే ప్రభు యొక్క రెండవ రాకడలో పునరుద్ధానం మనం అవుతాం. ఆ విశ్వాసం మనకు అవసరం. క్రీస్తు పునరుద్ధానుడైనాడని నేను విశ్వసిస్తే, నేను క్రీస్తునందు విశ్వసిస్తే నేను కూడా పునరుద్ధానం అందు లేస్తాను. కాబట్టి ప్రియులారా, అట్టి విశ్వాసంతో, ధైర్యంతో జీవించినట్లయితే ఈ లోకంలో మనం ఎంతకాలం జీవించినా కూడా ఆనందంగా జీవిస్తాం. కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో శ్రమలు అశాశ్వతమే. ఏది ఉన్నా, ఆస్తులున్నా, ఎంతున్నా, పేరు ప్రఖ్యాతలు, గొప్పతనం ఎన్ని ఉన్నా అన్నీ అశాశ్వతమే. కానీ ఈ యొక్క 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, మేబీ 90, 95 అనుకున్నప్పటికీ కూడా ఏదో ఒక రోజున శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత పునరుద్ధానం అవుతానన్న విశ్వాసం మనకు అవసరం. తప్పకుండా దేవుడు ఆ పునరుద్ధానాన్ని ఇస్తాడు, ఎప్పుడు ఆయన విశ్వసించినప్పుడు. అంతేకాకుండా ఆ ధైర్యాన్ని దేవుడు మనకిచ్చినాడు. నేనే పునరుద్ధానం అన్నాడు. కాబట్టి ఆయన పునరుద్ధానంలో విశ్వసించి మనం కూడా ఈ లోకాన్ని విడిచినప్పుడు తప్పకుండా ప్రభు రెండవ రాకలో మనకు కూడా అటువంటి అవకాశం దేవుడు ఇస్తాడు. కావున అధైర్యపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళే కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి వందనములు. మార్తా మరియలతో మీరు మాట్లాడి దానిని వెంటనే ప్రభువా మీరు అక్కడ రుజువు చేసి లాజర్ను లేపినారు. అది ఈ లౌకికమైనటువంటి పునరుద్ధానం అయినప్పటికీ మీ అందు నిద్రించిన వారు ప్రతి ఒక్కరికి కూడా పునరుద్ధానం ఉంటుంది. అట్టి పునరుద్ధానం మాకందరికి కలదు అన్న విశ్వాసము మాకందరికి ధైర్యమును అనుగ్రహించి ఇంకను సంపూర్ణ విశ్వాసంతో మీ అందు ఎదిగే కృప చూపమని సమస్త ఘనతలు మీకే చెల్లిస్తూ యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మంచిది ప్రియులారా, తిరిగి కలుసుకుని పర్యంతం ప్రభు కృప మనకు తోడైండును గాక. ఆమెన్.